संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै శ్రీగురవే నమః। ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని అయోధ్యాకాండలో 81వ సర్గ నుంచి 90వ సర్గ వరకు గల అంశాలను పరిశీలిద్దాం. శ్రీరాముణ్ణి తీసుకుని వెనక్కి తీసుకురావడానికి అభ్యుదయ సూచకమైన ఆ తెల్లారుజామున చక్కగా మాట్లాడడంలో నేర్పర్లైన స్తుతి పాఠకులు, వంది మాగదులు మంగళకరమైన స్తోత్రాలతో భరతుణ్ణి స్తుతిస్తూ అతన్ని లేపడానికి ప్రయత్నం చేశారు. అసలే దుఃఖితుడయ్యున్న భరతుడు ఆ ధ్వనులను విని ఇంకా కృంగిపోయారు. ఆ వాద్యాల యొక్క ధ్వనులకు భరతుడు మేల్కొని, నేను రాజును కాదు, నా దగ్గర ఇట్లా వాయించొద్దు అంటూ గట్టిగా చెప్పారు. తర్వాత శత్రుఘ్నుడితో భరతుడు ఇట్లా అంటాడు, ఓ శత్రుఘ్న, కైకేయి లోకానికి ఎంత అపకారం చేసిందో చూడు. దశరథ మహారాజు ఈ దుఃఖాల బరువుని నా మీద మోపి తనతోనే తాను ఆయన వెళ్ళిపోయారు. ఈ రాజ్యలక్ష్మి ఇప్పుడు చుక్కాని లేని నావలాగా కొట్టుమిట్టాడుతూ ఉంది. మనకు పెద్దన్నయ్య, స్వామి, సంరక్షకుడు అయిన రఘువరుణ్ణి నా తల్లి కైకేయి ధర్మాన్ని గాలికి వదిలేసి అడవుల పాలు చేసిందే అంటూ శత్రుఘ్నుడితో పలుకుతూ ఎంతో విలపిస్తూ దీనుడై నిశ్చేష్టుడై ఉన్న భరతుణ్ణి చూసి అంతఃపురంలో స్త్రీలందరూ కూడా బిగ్గరగా ఏడ్చారట. అదే సమయంలో రాజధర్మాన్ని చాలా బాగా తెలిసిన సుప్రసిద్ధుడైన వశిష్ఠ మహర్షి తమ శిష్యులతో కలిసి ఇక్ష్వాకు ప్రభువుల సభాభవనంలోకి ప్రవేశించారు. తర్వాత ఆయన దూతలకు ఇలా ఆజ్ఞనిచ్చారట, మీరందరూ కూడా ఎంతో జాగరూకులై బ్రాహ్మణోత్తములను, క్షత్రియ ప్రముఖులను, వైశ్య ప్రవరులను, రాజభటులు వెంట వస్తూ ఉండగా యశస్వి అయిన భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి, భరతుని మేనమామయ్య అయిన యుధాజిత్తును, సుమంత్రుణ్ణి, ఇంకా మన శ్రేయోభిలాషులైన పౌరజనులందరినీ కూడా వెంటనే ఈ సభకు తీసుకురండి, ఇక్కడ ఎంతో అత్యవసరమైన పని ఉంది అంటూ వాళ్ళకి ఆజ్ఞాపిస్తారు. అలా వచ్చిన పెద్దలందరూ కూడా తమ తమ అర్హతలను అనుసరించి ఆయా ఆసనాలను అలంకరించి కూర్చున్నారు. అప్పుడు ధర్మవేత్త, రాజపురోహితుడైన వశిష్ఠుడు సభలోని అమాత్యుల అందరినీ కూడా ఒకసారి సమగ్రంగా కలయచూసి భరతుడితో అత్యంత మృదువుగా ఇలా అన్నారట, నాయనా భరత, మీ తండ్రి అయిన దశరథ మహారాజు ధర్మబద్ధంగా ఈ కోసల దేశాన్ని చాలా కాలం పరిపాలించి ధన ధాన్య సంపదలతో తులతూగుతూ ఉండేటి ఈ విశాల రాజ్యాన్ని నీకు అప్పగించి స్వర్గస్థులయ్యారు. సత్యసంధుడైన శ్రీరాముడు పరంపరగా వస్తున్న సత్పురుషుల సంప్రదాయాన్ని పాటిస్తూ ఉదయించిన చంద్రుడు వెన్నెల్ని విడిచిపెట్టినట్లు తాను తండ్రి ఆదేశాన్ని తోసిపుచ్చకుండా దానిని అనుసరిస్తూ వనవాసానికి వెళ్లాడు. ఇక ఈ రాజ్యము శత్రుబాధలు లేనది, నిష్కంటకమైనది. వెంటనే రాజ్యాభిషిక్తుడవయ్యి దీనిని పరిపాలించు. మంత్రులు కూడా సంతోషిస్తారు. మన రాజ్యానికి నలుదిక్కులలోనూ సామంతరాజులు, యవనులు, సముద్ర ద్వీపవాసులైన రాజులు కోట్ల కొద్దీ రత్నాలను నీకు కానుకలుగా ఇచ్చారు. కాబట్టి ఈ రాజ్యాన్ని నీవు పరిపాలించు అంటూ చెప్పగా ధర్మజ్ఞుడైన భరతుడు వంశ సాంప్రదాయాన్ని అనుసరించి సోదరులలో జ్యేష్ఠుడే కదా రాజవడం ధర్మమని తలుస్తూ వశిష్ఠుడి వచనాలను విని శోకంలో మునిగిపోయాడు. తర్వాత అతడు శ్రీరాముడే ప్రభు కావాలనే కోరికతో మనస్సులో ఆయన స్మరించుకుంటూ
శ్రీరాములు వారిని శరణుజొచ్చాడు. యువకుడైన భరతుడు సభా మధ్యంలో కన్నీరు కారుస్తూ అవ్యక్త మధుర స్వరంతో విలపిస్తూ పురోహితుడి మాటకు ఊకొట్టలేక వినమ్రుడై ఇలా పలికారట. ఓ గురువర్యా, శ్రీరాముడు బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు, సకల విద్యలలో ఆరితేరినవాడు, ఎప్పుడూ కూడా ధర్మాన్ని ఆచరిస్తూ దానిలోనే నిరతుడై ఉండేవాడు. అలాంటి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడి రాజ్యాన్ని పొందడానికి నా వంటి వాడికి ఎలా అర్హత వస్తుంది? ఓ మహాముని, దశరథ మహారాజు యొక్క కుమారుడెవరైనా కూడా జ్యేష్ఠుడి రాజ్యాన్ని ఎట్లా అపహరించగలడు? ఈ రాజ్యం శ్రీరాముడిది, నేను ఆయన వాడనే. కాబట్టి ఈ విషయంలో మనస్సులో ఉంచుకుని ఈ నిండు సభలో ధర్మానికి భంగం వాటిల్లకుండా మీరు మాట్లాడడం యుక్తం కదా. శ్రీరాముడు వయసులో నాకంటే పెద్దవాడు, అంతేకాదు ఆయన గుణముల చేత కూడా శ్రేష్ఠుడు. అలాంటి శ్రీరాముడి రాజ్యాన్ని నేను స్వీకరించడం అనేది ఒక మహా అపచారమే. అలా గనక నేను చేస్తే ఇక్ష్వాకు వంశానికే తీరని కళంకాన్ని తెచ్చినవాడవుతాను. నా తల్లి చేసిన ఈ మహా పాపకృత్యాన్ని నేనెప్పటికీ అంగీకరించను. అడవులలో ఉన్న మహాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభువుకు నేను ఇక్కడి నుంచే ప్రణమిల్లుతున్నాను. నేను శ్రీరాముణ్ణే అనుసరిస్తాను. సర్వోత్తముడైన శ్రీరాముడే ఈ రాజ్యానికి రాజు, అంతేకాదు ఆయన ముల్లోకాలకు కూడా ప్రభువు కాదగినవారు అంటూ పలికిన భరతుడి మాటలు ధర్మబద్ధమైన వచనాలను విని ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందాశ్రులను కార్చారట. అంతటా భరతుడు సభాసదులతో మళ్ళా ఇలా అన్నారట. పూజ్యుడైన శ్రీరాముణ్ణి వనముల నుండి అయోధ్యకు వెనక్కి తీసుకుని రాలేకపోతే ధర్మనిరతుడైన లక్ష్మణుడిలాగా నేను కూడా అన్నను సేవిస్తూ అడవులలోనే ఉండిపోతాను. ఓ సభాసదులారా, మీరందరూ కూడా నాతో కలిసి వనాలకు రండి. ఆ మహానుభావుణ్ణి తీసుకురావడానికే మీ సమక్షంలోనే అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను అని చెప్పి సుమంత్రుడి కేసి తిరిగి, ఓ సుమంత్ర, మీరు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి. అందరినీ వనయాత్రకి సిద్ధం కావాలని చెప్పి నా ఆజ్ఞగా తెలపండి. చతురంగ బలాలన్నిటినీ కూడా సిద్ధపరచండి అని చెప్పిన భరతుడి మాటలు విన్న సుమంత్రుడు ఎంతో సంతోషించిన వాడై భరతుడి ఆదేశానుసారం అందరికీ ప్రియమైన ఆ ఆజ్ఞని వెంటనే ప్రకటించారట. భరతుడు ఆదేశించిన వనయాత్ర విషయం తెలుసుకున్న ప్రతి గృహంలోని వీర నారీమణులందరూ కూడా ఎంతో సంతోషించిన వారై తమ భర్తలని ప్రయాణానికై తొందర పెట్టసాగారట. భరతుడు ఇచ్చిన చక్కని ఆజ్ఞలను స్వీకరించిన సుమంత్రుడు కూడా తన మనోరథం నెరవేరినట్లుగా తలచి ఎంతో ఆనందపడి అతడు పురప్రముఖులను, సేనానాయకులను, మిత్రులకును భరతుడి ఆదేశాలను వినిపించారట. ఆ అయోధ్య నగరంలోని ప్రతి ఇంటిలో కూడా ఒకటే మాట, మనం శ్రీరాముడి వద్దకు వెళ్ళాలి, ఆ ప్రభువును వెనక్కు తీసుకురావాలి. ఆ మరుసటి రోజు భరతుడు ఉషఃకాలంలోనే మేల్కొని శ్రీరాముణ్ణి అత్యంత శీఘ్రంగా దర్శించాలనే కోరికతో ఉత్తమమైన రథాన్ని అధిరోహించి బయలుదేరతారు. మంత్రులు, పురోహితులు మొదలైన వారందరూ కూడా సూర్యుని రథంతో సమానమైన రథాలకు మేలుజాతి గుర్రాలను పూడ్చి వాటిని అధిరోహించి భరతుడికి ముందు భాగంలో ప్రయాణిస్తూ ఉన్నారు. అంతఃపురంలో కౌసల్య, సుమిత్ర, కైకేయులు శ్రీరాముణ్ణి వెనక్కి తీసుకురావడానికి జరుగుతున్న ఈ ప్రయత్నాలను చూసి ఎంతో సంతోషిస్తారు. ఈ యాత్రలో తాము కూడా పాల్గొన తలచి వారు సముచితములైన వాహనాల మీద వారు అందరూ కూడా బయలుదేరతారు. తరువాత బ్రాహ్మణాది త్రివర్ణముల వారు కూడా రామలక్ష్మణుల్ని చూడాలనే వేడుకతో భరతుడి వెంట సాగిపోతూ ఆ సోదరుల యొక్క అద్భుతమైన గాథలని తమలో తాము ప్రస్తావించుకుంటూ ఆనందంతో పొంగిపోయారు. వాళ్లల్లో వాళ్ళు ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారట. శ్రీరాముడు జగదానందకారకుడు, మేఘశ్యామ సుందరుడు, ఆజానుబాహు, స్థితప్రజ్ఞుడు, దృఢదీక్ష కలవాడు. అలాంటి మహాత్ముణ్ణి
ఎప్పుడు చూడగలమో కదా. సూర్యుడు ఉదయిస్తూనే లోకంలో చీకట్లు అన్నిటినీ పారద్రోలినట్లు మనకు ఆయన దర్శనం అయినంతనే ఆయన చూపులు మన శోకతాపాలన్నిటినీ కూడా అంతరింపచేస్తాయి. మనలో ఇక ఆనందమే మిగులుతుంది. ఈ విధంగా ఆ అయోధ్యాపురవాసులందరూ కూడా సీతారాముల పవిత్ర కథల్ని చెప్పుకుంటూ సంతోషంతో పరస్పరం కౌగలించుకుంటూ తమ ప్రయాణాలని కొనసాగించారు. ఇలా వారందరూ కూడా చాలా దూరం ప్రయాణం చేసి శృంగబేరపుర సమీపంలో గల గంగా తీరానికి చేరుకున్నారు. శ్రీరాముడి మిత్రుడైన గుహుడు ఆ పురంలో నివసిస్తూ ఉన్నారు. ఆ పవిత్ర జలములతో కూడిన గంగానదిని చూసిన వెంటనే భరతుడు తన సేన ఎంతో అలసిపోయి ఉండడం గమనించి తన మంత్రులందరితో ఇట్లా అంటారు: మీ ఇష్టానుసారము ఈ ప్రదేశంలో మన సైన్యాన్ని నిలిపి ఉంచండి. ప్రస్తుతం కొంత విశ్రాంతి తీసుకుందాము. రేపు గంగానదిని దాటదాము. స్వర్గస్థుడైన దశరథ మహారాజుకు పుణ్యలోకాలు ప్రాప్తించడానికై గంగా జలములలోకి దిగి జలతర్పణాలను విడవగోరుతున్నాను అని పలకగా మంత్రులందరూ కూడా తదాస్తు అని పలికి ఆయన ఆజ్ఞను తలదాల్చారు. ఈలోగా గంగా తీరంలో విడిది చేసి ఉన్న భరతుడి యొక్క సేనను చూసి తొట్రపడుతూ తన సహచరులతో గుహుడు, నిషాదరాజైన గుహుడు ఇలా అన్నారట: ఓ సోదరులారా, దశరథ మహారాజు యొక్క రాజలక్ష్మి సుసంపన్నమైనది, సామాన్యులకు అది సుదుర్లభమైనది. దానిని ఈ కైకేయీసుతుడు శాశ్వతంగా తన హస్తగతం చేసుకోదలుచుకున్నట్టున్నాడు. దానికోసం ఈ భరతుడు శ్రీరాముణ్ణి, దాసులమైన మనల్ను తన సేనాబలంతో బంధించడం గాని చంపడం గాని చెయ్యవచ్చు. ఆ తర్వాత శ్రీరాముణ్ణి అడ్డు కూడా తొలగించుకుని తన కోర్కెను తీర్చుకోదలుచుకున్నట్లున్నాడు. అందుకే అతడు ఇట్లా వచ్చినట్టున్నాడని నేను అనుకుంటున్నాను. శ్రీరాముడు నాకు పరమ మిత్రుడే కాదు, ప్రభువు కూడా. కాబట్టి ఆయన హితం కోరి మీ అందరూ కూడా శస్త్ర అస్త్రాలతో సన్నద్ధములై గంగా తీరంలో నిలిచి ఉండండి, దేనికైనా సిద్ధపడి ఉండండి అంటూ గుహుడు తన వారందర్నీ కూడా ఆదేశిస్తాడు. ఒకవేళ భరతుడు గనక శ్రీరాముడికి సంతోషాన్ని కూర్చేవాడే అయ్యి ఇక్కడికి వచ్చి ఉంటే తప్పకుండా ఈ సేనంతటినీ కూడా సురక్షితంగా మనము గంగా నదిని దాటిద్దాము అంటూ కూడా చెప్తాడు గుహుడు. ఆ తర్వాత అతడు కండ చక్కెరలను, పండ్ల రసాలను, తేనెలను, పట్టు వస్త్రాలను మొదలైన కానుకలన్నీ తీసుకుని స్వయంగా భరతుడి దగ్గరికి వెళ్తాడు. అతడు రావడం గమనించిన సుమంత్రుడు వెంటనే భరతుడి దగ్గరికి వెళ్లి, భరత, మన దగ్గరికి వస్తున్న ఆ వృద్ధుడు నిషాదరాజు, ఈ ప్రదేశానికి ప్రభువు, పేరు గుహుడు, మీ అన్నయ్యైన శ్రీరామచంద్ర ప్రభువుకు ఆప్తమిత్రుడు, ఈ అరణ్యాలలో సంచరించడంలో రాటు తెలియనివాడు, రామలక్ష్మణులు ఉన్న ప్రదేశం ఇతడికి ఖచ్చితంగా బాగా తెలిసి ఉంటుంది. అందువల్ల ఈ నిషాదరాజు మిమ్మల్ని దర్శించడానికి మీరు అనుమతినివ్వండి అనేసరికి సుమంత్రుడి మాటలు విన్న భరతుడు ఎంతో సంతోషానికి గురవుతారన్నమాట. గుహుడిని కలుసుకోవడానికి ఎంతో ఆతృత చూపిస్తారు. గుహుడు కూడా భరతుడికి ప్రణమిల్లి ఇలా అంటారన్నమాట: ఓ మహారాజా, ఈ ప్రదేశం మీ విహారవనం లాంటిది. మీ రాక గనక మాకు ముందే తెలిసి ఉంటే దానికి తగిన ఏర్పాట్లు చేసి ఉండేవాళ్లము. ఎదురు వచ్చి స్వాగత సత్కారాలు జరిపి ఉండేవారము. మేమందరం మీ దాసులము. ఈ సేవకుడు ఇంట మీరు వసించవచ్చు. మేము తెచ్చిన ఈ కానుకలను దయతో స్వీకరించండి. మీ సేన మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ రాత్రి ఇక్కడే గడపాలన్నది మా కోరిక. మీరు సేనా సహితంగా ఈ రోజు మా అతిథి మర్యాదలకు తనివి తీరా అందుకుని రేపు మీరిక్కడి నుంచి బయలుదేరవచ్చు అన్న గుహుడి మాటలు విన్న భరతుడు అతడితో ఇలా అంటారు: సోదరా, నీవు మా అన్నయ్యన శ్రీరాముడికి పరమమిత్రుడివి. అపారమైన ఈ సేనకు అతిథి సత్కారాలు జరపదలుచుకున్నావు. ఈ నీ అభిలాష ప్రశంసనీయమైనదే.
అది అపూర్వమైనది. నువ్వు నీ కోరిక నెరవేరినట్లే తలంపుము. నీ భక్తి శ్రద్ధలే ప్రియవచనాలే నాకు సంతృప్తిని కలిగించాయి. ఓ నిషాదరాజా, ఈ ప్రదేశమంతా కూడా గంగాజల ప్రవాహాలతో నిండి ఉన్నది కాబట్టి దీనిని దాటడం అసాధ్యంగా కనిపిస్తోంది. దట్టమైన ఈ అరణ్యాలలో కాలు మోపడమే కష్టంగా ఉంది. కాబట్టి భరద్వాజ మహాముని ఆశ్రమానికి వెళ్లడానికి అనువైన మార్గము ఏదో తెలియచెప్తావా అంటూ గుహుడిని భరతుడు అడిగేసరికి గుహుడు ఇలా అంటారు. ఓ రాజకుమారా, నేను నీకు తప్పకుండా దారి చూపిస్తాను, నీకు తోడుగా వస్తాను. కాని శ్రీరాముడు ఎవ్వరికీ కీడు తలపెట్టని సత్పురుషుడు. మరి అలాంటి ఉత్తమ సోదరుని దర్శించడానికి వెళ్తున్నప్పుడు మీకు ఇలాంటి మహాసైన్యంతో పనేమిటి? అది నాకు అర్థం కావట్లేదు. నాకున్న ఈ శంకని తొలగించు అని గుహుడు అడిగేసరికి స్వచ్ఛమైన మనస్సు కలవాడైన భరతుడు ఏమాత్రం తొణకకుండా అత్యంత మృదుమధురంగా ఇలా అన్నాడట. ఓ నిషాదరాజా, శ్రీరాముడికి అపకారం చెయ్యాలనే సంకల్పం కలిగేలాంటి దుష్కాలము నాకెప్పుడు తటస్థించకుండా ఉండుగాక. నా విషయంలో నువ్వు శంకించాల్సిన అవసరం లేదు. ఆ రఘువరుడు నాకు జ్యేష్ఠ సోదరుడు. ఆయన నాకు తండ్రితో సమానుడు. ఆ శ్రీరామచంద్ర ప్రభువుని వనాల నుంచి అయోధ్యకు తిరిగి తీసుకువెళ్లడానికే నేను వచ్చాను. నేను పలుకుతున్నది ముమ్మాటికి సత్యము. కాబట్టి నువ్వు మరొక విధంగా తలవవలసిన పని లేదు అంటూ చెప్పేసరికి గుహుడు అది విని ఎంతో పరమానంద భరితుడైపోయాడు. ఓ భరత, కష్టాల పాలైన శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకుని రావాలని అభిలషిస్తున్నావు. దీనివల్ల నీ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది అంటూ గుహుడు ఎంతో ఆనందంగా భరతుడితో చెప్పాడు. వీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు అలముకున్నాయి. శ్రీరాముడి యొక్క వియోగాగ్ని భరతుణ్ణి శోకంలో ముంచివేసింది. శ్రీరాముడి పరమైన శోకం నుంచి బయట పడలేకుండా ఉన్నాడు భరతుడు. అలాంటి స్థితిలో తన దగ్గరికి వచ్చిన భరతుణ్ణి చూసి గుహుడు ఎన్నో విధాలుగా అతన్ని ఓదారుస్తాడు. అదే సమయంలో నిషాదరాజు మహాత్ముడైన లక్ష్మణుడి యొక్క ఉత్తమ స్వభావాన్ని గూర్చి అత్యుత్తముడైన భరతుడికి తెలపడం ప్రారంభిస్తాడు. ఓ భరత, నీ సోదరుడైన లక్ష్మణుడికి శ్రీరాముడి యందు గల భక్తి శ్రద్ధలు అపారము. అలాంటి సౌమిత్రితో నేనొకప్పుడు ఇలా పలికి ఉన్నాను. నాయనా లక్ష్మణ, నేను నీ కోసం ఈ మెత్తటి శయ్యను సిద్ధపరిచి ఉన్నాను. ఓ రఘునందన, దీని మీద శయనించి హాయిగా విశ్రాంతి తీసుకో. నేను నా అనుచరులు శ్రీరాముడి రక్షణ కొరకై మేలుకొని ఉంటాము. ఈ జగత్తులో శ్రీరాముడి కంటే ప్రియమైన వాడు నాకు మరొకడు లేనేలేడు. ఇది ముమ్మాటికి సత్యము. శ్రీరాముడి అనుగ్రహం వలన ఈ లోకంలో నాకు కీర్తి ప్రతిష్టలు, ఐహికములైన ధర్మార్థ కామలాభాలు, మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని ఆశిస్తున్నాను. అలాంటి నేను ధనుర్బాణాలను ధరించిన వాడనై నా అనుచరులందరితో కలిసి నా ప్రియమిత్రుడు సీతాదేవితో కలిసి శయనించి ఉన్నవాడు అయిన శ్రీరామచంద్రుణ్ణి అన్ని విధాలుగా రక్షిస్తాను. నీవు కొంతసేపు విశ్రాంతిని తీసుకో అని నేను లక్ష్మణుడితో చెప్పగా లక్ష్మణుడు నాతో, ఓ నిషాదరాజా, సీతాదేవితో కలిసి శ్రీరాముడు నేలపై శయనించి ఉండగా నాకు నిద్ర ఎలా వస్తుంది? అన్నపానాదులు ఎలా రుచిస్తాయి? సుఖభోగాల పట్ల ఆలోచనలు ఎలా కలుగుతాయి? ఎన్నో తపస్సుల ఫలితంగా పెక్కు యజ్ఞయాగాదులు నిర్వర్తించిన కారణంగా దశరథ మహారాజుకు తనకు సాటి రాగల మహాపురుష లక్షణాలు గల శ్రీరాముడు జ్యేష్ఠపుత్రుడిగా లభించాడు. అలాంటి ఈ రాముడు వనాలకు చేరడం వలన ఆ రాజు ఎంతో కాలం జీవించజాలడు. ఫలితంగా ఆ కోసల దేశం అతి త్వరలోనే అనాథ అవుతుందని నేను తలుస్తున్నాను. శ్రీరాముడు వనవాస దీక్షను ముగించుకుని క్షేమంగా తిరిగి వెళ్లినప్పుడు మేము ఆయనతో కలిసి సుఖంగా అయోధ్యలో తిరిగి ప్రవేశించగలమా అంటూ
రాజకుమారుడు మహాత్ముడైన లక్ష్మణుడు ఈ విధంగా చింతిస్తూ ఉండగానే ఆ రాత్రంతా గడిచిపోయింది. సూర్యోదయం కాగానే ఈ గంగా నదీ తీరంలో మర్రిపాలతో రామలక్ష్మణులకు జటలను ఏర్పాటు చేయించి నేను వారిని ఈ నదిని దాటించాను. మేలైన ధనుర్బాణాలను ఖడ్గాలను ధరించి సీతాదేవితో కలిసి వారు సావధానంగా నేను చూస్తూ ఉండగానే ముందుకు సాగిపోయారు అంటూ భరతుడితో చెప్తాడు గుహుడు. శ్రీరాముడు జటాధారి అవడము, నారచీరలు ధరించడము మొదలైన అప్రియ వచనాలను గుహుడి ద్వారా విన్న భరతుడు చింతాక్రాంతుడైపోయాడు. పూర్తిగా వనవాస దీక్షను చేపట్టిన సత్యవ్రతుడైన రాముడు తన విన్నపాన్ని మన్నిస్తాడా? అయోధ్యకి తిరిగి మళ్లీ వస్తారా అనే సంశయంలో పడి అతడు ఎంతో దిగులు చెందాడు. తీవ్ర మనస్తాపానికి గురైన వాడై మూర్ఛితుడయ్యాడు. భరతుడికి పక్కనే ఉన్న శత్రుఘ్నుడు భరతుడి యొక్క పరిస్థితిని గమనించి వెంటనే అతన్ని హృదయానికి హత్తుకుని బిగ్గరగా ఏడుస్తూ శోకాతిరేకంతో అతడు కూడా స్పృహను కోల్పోయాడు. నేల మీద పడి ఉన్న భరతుణ్ణి చూసి అతడి తల్లులందరూ కూడా చుట్టూ చేరి వారు కూడా ఏడవసాగారు. కౌసల్యాదేవి హృదయం మాత్రం తీవ్ర దుఃఖంతో నిండిపోయింది. అప్పుడు ఆమె భరతుణ్ణి దగ్గరగా చేరి అతణ్ణి అక్కన చేర్చుకుని, నాయనా భరత, ఇంతలోనే ఇలా అయిపోయావేమిటి? శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి వనాలకి వెళ్లిపోయాడు. దశరథ మహారాజు మృత్యుముఖంలో చేరిపోయాడు. ఇక ఇప్పుడు నువ్వు మాత్రమే మా అందరికీ దిక్కు. నిన్ను చూసుకునే నేను ప్రాణాలు చెక్కబట్టుకుని ఉన్నాను. శ్రీరాముడి విషయంలో నువ్వేదైనా అప్రియమైన సమాచారాన్ని విన్నావా? ఎందుకు ఇలా అయిపోయావు అని అడగగా వెంటనే యశస్వి అయిన భరతుడు ఒక క్షణం కాలం పాటు తనని తాను తమాయించుకుని ఏడుస్తూనే కౌసల్యాదేవితో, అమ్మా, దిగులు చెందకు, నేనెలాంటి అప్రియ వార్తను వినలేదు అంటూ ఆవిడను ఊరడించాడు. అనంతరం భరతుడు నిషాదరాజైన గుహుడి దగ్గరకు వెళ్లి, ఓ గుహుడా, ఆ రాత్రివేళ మా అన్నయ్యన శ్రీరాముడు, వదినె సీతాదేవి, సోదరుడు లక్ష్మణుడు ఎక్కడ నివసించారు? వారు భుజించిన ఆహారమేది? ఎలాంటి శయ్యపై నిద్రించారు? వీటన్నిటినీ వివరంగా తెలుపుము అని అడగగా గుహుడు ఎంతో సంతోషించిన వాడై తనకెంతో హితుడు అతిథి అయిన శ్రీరాముడికి తాను చేసిన అతిథి మర్యాదల గురించి భరతుడితో ఇట్లా తెలిపాడట. అయ్యా, శ్రీరాముడికి ఆ రోజు భోజనార్థమై వివిధ రకాలైన భక్ష్యాలను, నానావిధ ఫలాలను సమృద్ధిగా సమకూర్చాను. సత్యపరాక్రముడైన శ్రీరాముడు వాటన్నిటిని కూడా ప్రేమతో ఆదరించాడు గాని క్షత్రియ ధర్మాన్ని అనుసరించి వాటిని వేటినీ కూడా స్వీకరించలేదు. తరువాత లక్ష్మణుడు తీసుకొచ్చిన జలాలను మాత్రమే స్వీకరించి సీతారాములు ఆ రాత్రి ఉపవాసంతో గడిపారు. సీతారాములు త్రాగగా మిగిలిన జలాన్ని పుచ్చుకొని లక్ష్మణుడు కూడా ఉపవసించాడు. ఆ తర్వాత లక్ష్మణుడు స్వయంగా కుశలను తీసుకువచ్చి వాటితో శ్రీరాముడి కోసమై పవిత్రమైన ఒక చక్కటి శయ్యను ఏర్పాటు చేశాడు. అంతటా శ్రీరాముడు సీతాదేవితో కలిసి ఆ చక్కని శయ్యపై శయనించాడు. లక్ష్మణుడు వారికి కొంచెం దూరంగా వెళ్లి అక్కడ నిలబడ్డాడు. సీతారాములు ఇద్దరూ ఇదిగో ఈ గార చెట్టు కిందే, ఈ తృణశయ్యపైనే ఆ రాత్రంతా పడుకున్నారు. శత్రుదమనుడైన లక్ష్మణుడు చేతులకు వేళ్లకు రక్షణ కవచాలను, వీపు భాగంలో ఇరువైపులా బాణాలతో నిండిన అమ్ముల పొదులను ధరించాడు. శ్రీరాముని యొక్క రక్షణ కార్యంలో నేను కూడా మేలైన ధనుర్బాణాలను ధరించి లక్ష్మణుడికి ఆ రాత్రంతా తోడుగా ఉన్నాను. నా అనుచరులు విల్లంబులను చేతపూని అప్రమత్తులై మాకు బాసటగా నిలిచారు అంటూ గుహుడు పలికిన వచనాలను విన్న భరతుడు ఎంతో దుఃఖానికి లోనయ్యి ఇలా అంటాడు. సుఖ వైభవములతో ఓలలాడిన శ్రీరాముడు
ఇలా ఈ కటికి నేలపై పరుండడం అనేది ఎంత బాధాకరము. జనక మహారాజు గారాల పట్టి దశరథ మహారాజు కోడలు శ్రీరాముని ప్రియ పత్ని అయిన సుకుమారి అయిన సీతాదేవి ఈ నేలపై పరుండవలసి రావడం అనేది కాల ప్రభావం చేతనే కదా. శ్రీరాముడు ఒక అసాధారణ మహాపురుషుడు. చక్రవర్తుల వంశంలో జన్మించినవాడు. సమస్త జనుల ఆదరాభిమానాలను చూరకొన్నవాడు. అందరికీ ఇష్టుడు. శ్యామసుందర గాత్రుడు. ఎర్రని నేత్రములు కలవాడు. దర్శనీయుడు. సుఖాలలో పుట్టి పెరిగినవాడు. దుఃఖమనే మాట ఎరగనివాడు. అలాంటి మహాపురుషుడు సర్వసుఖాలకు అలవాలమైన ఒక మహారాజ్యాన్ని త్యజించి అడవుల దారి పట్టి ఇలాంటి కటిక నేలపై పరుండడం అనేది విధి వైపరీత్యము కదా. మహాత్ముడైన లక్ష్మణుడు ఈ కష్టకాలంలో అన్నయ్యన శ్రీరాముణ్ణి అనుసరిస్తూ ఆయన్ని సేవిస్తూ ఉన్నాడు. నిజానికి అతడు ఎంత ధన్యాత్ముడో కదా. పతిదేవుణ్ణి అనుసరించి వనాలకు వెళ్లిన వైదేహి నిజంగా ఎంత కృతార్థురాలు. శ్రీరాముడు అడవుల పాలై అవడం వల్ల దశరథ మహారాజు పరలోకగతుడు కావడం చేత ఈ కోసల రాజ్యము సమర్థుడైన పాలకుడు లేక దిక్కులేనిదై నాకు శూన్యంగా కనిపిస్తోంది. ఈ రోజు నుంచి నేను కూడా ప్రతిదినము చటావల్కల్నే ధరిస్తాను. కందమూల ఫలాలనే ఆహారంగా స్వీకరిస్తాను. నేలపై గాని తృణశయ్యపై గాని పడుకుంటాను. శ్రీరాముడికి మారుగా ఆ వనవాస దీక్షను నేను పాటిస్తాను. ఆ 14 సంవత్సరాల్లో మిగిలిన కాలము నేను వనాలలో హాయిగా గడుపుతాను. రాముని ప్రతిజ్ఞ వృధా కాదు. అన్న కోసమై నేను వనవాసం చేస్తూ ఉన్నప్పుడు శత్రుఘ్నుడు నాకు తోడుగా ఉంటాడు. శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు చేరి రాజ్యభారాన్ని నిర్వహిస్తారు. నా అభ్యర్థనని మన్నించమని శిరసా ప్రణమిల్లి ఆయనను ఎంతగానో వేడుకుంటాను. నేను ఎన్ని విధాలుగా అయోధ్యకి మరలి రమ్మని బతిమాలినా అందుకు ఆయన అంగీకరించనిచో నేను కూడా ఆయనతో పాటు దీక్ష ముగిసే వరకు వనాలలోనే ఉంటాను. ఆ ప్రభువు నా కోరికని కాదనడు అంటూ చెప్తాడు భరతుడు. అలా భరతుడు గంగానదీ తీరంలోనే శ్రీరాముడు శయనించిన ప్రదేశమునందే ఆ రాత్రి గడిపి ఉషఃకాలంలోనే మేల్కొని శత్రుఘ్నుడితో ఇలా అంటాడు. ఓ శత్రుఘ్న, లే, ఉషఃకాలమైంది, ఇంకా నిద్రిస్తున్నావేమిటి? నిషాదరాజైన గుహుణ్ణి తీసుకునిరా. అతడు నావలపై మన సేనను నదిని దాటించగలడు అని భరతుడు పలికిన మాటలను విన్న శత్రుఘ్నుడు అతడితో, అన్నా, నేను నిద్రించడం లేదు. నేను కూడా నీలాగే పూజ్యుడైన శ్రీరాముణ్ణి స్మరించుకుంటూ రాత్రంతా మేలుకునే ఉన్నాను అని చెప్తాడట. నిజంగా వీరి సోదర ప్రేమ లోకానికే ఆదర్శప్రాయము కదా. ఆ తర్వాత గుహుడి ఆజ్ఞలను అనుసరించి అతడి నావికులందరూ కూడా వెంటనే లేచి త్వరగా 500 నావలను వరుసగా నదీ తీరంలో ఒక్కటిగా చేర్చారు. భరత శత్రుఘ్నులు, వశిష్ఠాది గురువులు, బ్రాహ్మణోత్తములు, పురోహితులు మొదలైన వారందరూ కూడా ఆ నావలపైకెక్కారు. తర్వాత రాజపత్నులైన కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఇతర రాజస్త్రీలు నావలపైకి చేరుకున్నారు. ఇలా నావలన్నీ కూడా క్రమంగా అవతల తీరానికి చేరి జనులని, వాహనాలని అన్నిటినీ అక్కడ దింపి తిరిగి వచ్చాయి. ఆ సమయంలో నావికులు పడవలలో చిత్ర విచిత్రాలైన విన్యాసాలను చేశారు. ఆ నదీ జల స్నానాదులతో పవిత్రమైన శయన నావికుల సహాయంతో గంగా నదిని దాటింది. వెంటనే భరతాదులు సేనతో కలిసి అక్కడికి భరద్వాజ మహాముని ఆశ్రమానికి మైత్ర ముహూర్తంలో బయలుదేరారు. వయోవృద్ధుడు, ఋషిశ్రేష్ఠుడు అయిన భరద్వాజ మహాముని దర్శించడానికై వశిష్ఠాది ఋత్విజులతో కలిసి ఆయన దగ్గరకు కాలినడకన వెళ్లారు. రాజకుమారుడైన భరతుడు ఒక క్రోసెడు దూరం ముందుగానే భరద్వాజ మహాముని ఆశ్రమాన్ని చూసి తన బలాలన్నిటినీ కూడా అక్కడే నిలిపివేశాడు. తర్వాత ధర్మజ్ఞుడైన అతడు శస్త్రాలను, ఆభరణాలను విసర్జించి పట్టు వస్త్రాలను ధరించి పురోహితుడైన వశిష్ఠుడు ముందు నడుస్తూ ఉండగా అతడు మంత్రులతో కలిసి కాలినడకతో ఆయన్ను
అనుసరించాడు. ఇంతలో మహాతపస్వి అయిన భరద్వాజ మహాముని వశిష్ఠ మహర్షిని చూసిన వెంటనే ఆసనం నుంచి లేచి శిష్యులతో అర్ఘ్యపాద్యాదులను తీసుకురండి అని పలుకుతూ ఆ మహర్షిని సమీపించారు. అప్పుడు వశిష్ఠుడు భరతుడు తమ తమ ప్రవరులను తెలుపుకుంటూ ఆయనకు నమస్కరించారు. అనంతరం వశిష్ఠుడు భరతుడు ఆ మహాముని యొక్క ఆరోగ్య భాగ్యాలను, అగ్ని కార్యాలను, వృక్ష సంపదను, శిష్యులను, మృగాలను, పక్షులను గురించిన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అంతా కుశలమే అని పలికి ఆ భరద్వాజ మహాముని శ్రీరాముడిపై గల ఆదరాభిమానాల వలన భరతుడితో ఇలా అంటారు: ఓ భరత, రాజ్యపాలన చేస్తూ ఉన్న నువ్వు ఇక్కడికి రావడానికి గల కారణమేమిటి? ఈ విషయం పూర్తిగా తెలుపుము, అప్పుడుగాని నా మనసు కుదుట పడదు. కౌసల్యాదేవి కడుపున పుట్టిన శ్రీరాముడు అందరికీ ఆనందాన్ని కూర్చేవాడు, శత్రువులను రూపుమాపేవాడు. అతడు తమ్ముడైన లక్ష్మణుడితో భార్య అయిన సీతాదేవితో కలిసి వనవాసానికి పంపబడ్డాడు. ఒక స్త్రీ కారణంగా నీ తండ్రి అయిన దశరథుడు 14 సంవత్సరాలు వనములలో నివసించుము అంటూ శ్రీరాముణ్ణి నియోగించాడు. తిరుగులేని విధంగా రాజ్యపాలన చేయదలిచిన వాడవై ఏ పాపము ఎరుగని శ్రీరాముడికి అతడి తమ్ముడైన లక్ష్మణుడికి అపకారము చేయదలుచుకున్నావా ఏమిటి అని పలికిన భరద్వాజ మహర్షి పలుకులు విన్న వెంటనే భరతుడు దుఃఖమగ్నుడై సంతతధారగా కన్నీరు కారుస్తూ మాటలు తడబడుతుండగా ఆయనకు ఇలా ప్రత్యుత్తరం ఇస్తాడు: ఓ మహాముని, భూత భవిష్యత్ వర్తమానాలను తెలిసిన మీరు కూడా ఇలా భావిస్తే ఇక నేను జీవించడమే వ్యర్థము. ముమ్మాటికి నాలో ఏ దోషమూ లేదు. మీరు ఇలా అనడం తగదు. నేను అయోధ్యలో లేనప్పుడు నా తల్లి కైకేయి చేసిన పని ఇది. ఆమెలా చేయడం నాకు ఏమాత్రం సమ్మతం కాదు. ఇందుకు నేను ఏమాత్రం సంతోషపడలేదు. అంతేకాదు, ఎంతో దుఃఖిస్తున్నాను. ఆమె మాటను నేను ఆదరించలేదు. నరశ్రేష్ఠుడైన శ్రీరాముణ్ణి వేడుకుని ప్రసన్నుణ్ణి గావించుకుని ఆయన్ను మళ్లా అయోధ్యకు తీసుకుని పోవడానికి ఆయన పాదాలకు నమస్కరిస్తూ సేవలు చేయడానికే నేనిక్కడికి వచ్చాను. ఓ పూజ్య మహర్షి, దీనిని గ్రహించి నాపై కృప చూపించండి. మహారాజైన శ్రీరాముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో దయతో తెల్పండి అని చెప్తాడు భరతుడు. అంతటా వశిష్ఠ మహర్షి మొదలైన ఋత్విజులందరూ కూడా భరద్వాజ మహామునితో, ఓ మహాముని, ఇందులో భరతుడి దోషము ఇసుమంతైనా లేదు. దయతో ఆయనను అనుగ్రహించండి అంటూ ఆయన్ని ప్రార్థించారు. అప్పుడు మహర్షి భరతుడి పట్ల ప్రసన్నులై అతడితో ఇలా అంటారు: ఓ నరోత్తమా, నువ్వు పెట్టుకున్న లక్ష్యము, దానికై నీ పూనికయు సముచితాలే. గురుజనుల సేవ, ఇంద్రియ నిగ్రహము, సజ్జనులను అనుసరించడము అనే 3 లక్షణాలను రఘువంశంలో జన్మించిన నీకే చెల్లుతుంది. నీ మనసులోని సత్సంకల్పము నాకు తెలుసు. అది ఇంకా నీలో దృఢపడుగాక. నీ కీర్తి అంతటా వ్యాపించడానికై నిన్ను ఇట్లా ప్రశ్నించాను. ధర్మజ్ఞుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి చిత్రకూట మహాపర్వత ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. ఓ ప్రాజ్ఞుడా, కామార్థాలను బాగా ఎరిగినవాడా, శ్రీరాముడి దగ్గరకు రేపు వెళ్ళు. మంత్రులు మొదలైన వారందరితో ఈ రోజు ఇక్కడే ఉండండి. నా కోరికను చెల్లించండి అంటూ భరద్వాజ మహాముని కోరేసరికి రాజకుమారుడు సహృదయుడు అయిన భరతుడు, ఓ మునీశ్వర, మీ ఆజ్ఞను శిరసావహిస్తాను అంటూ పలికి ఆ రాత్రికి ఆ ఆశ్రమంలోనే గడపడానికి నిశ్చయించుకున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.